అందరికీ నమస్కారం. 10th క్లాస్ కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో మనం ఈరోజు లాస్ట్ వీడియోలోకి వచ్చేసాం. ఈరోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు, కెమిస్ట్రీలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటం అనేది చాలా అవసరం. అది ఇక్కడ మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. దాని తర్వాత రకరకాల ప్రిన్సిపల్స్, పౌలీస్ ప్రిన్సిపల్, ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ అన్నీ మనం ప్రిన్సిపల్స్ ఒక ఆర్డర్లో చూసేద్దాం. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక యాటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే యాటంలో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అయ్యి ఉన్నాయి అని చెప్పడానికి రాసేది మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ ఉందనుకోండి. కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ 6. కార్బన్ అటామిక్ నెంబర్ 6. సో జనరల్గా మీ అందరికీ తెలిసిందే అటామిక్ నెంబర్ అంటే ఏంటి అంటే ఆ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ లేదా ఆ యాటంలో ఉండే ప్రోటాన్స్ యొక్క నెంబర్ ఏదైనా సేమే. అంటే కార్బన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ప్రోటాన్స్ ఉన్నాయి అని అర్థం. అటామిక్ నెంబర్ అంటే ఇది అర్థం. కార్బన్ యాటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కార్బన్ యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి? సెంటర్లో న్యూక్లియస్ దగ్గర ఉంటాయి. 6 ప్రోటాన్స్ న్యూక్లియస్ దగ్గర ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ మాత్రం న్యూక్లియస్ చుట్టూ రకరకాల ఆర్బిటాల్స్లో తిరుగుతుంటాయి. సో ఆ 6 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తాం? ఓన్లీ మనం ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడాం. ప్రోటాన్స్ ఎట్లాగో అన్ని న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి వాటి ఫిల్లింగ్ గురించి మనకి ప్రాబ్లం లేదు. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఏ షెల్స్లో ఎన్నెన్ని ఉన్నాయి, ఏ ఆర్బిటాల్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది మనం రాసే కోడింగ్ అనమాట. ఒక రకమైన కోడ్ లాంగ్వేజ్ ఇది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒక కోడింగ్ లాంగ్వేజ్. సో ఎట్లా రాస్తామంటే 1s2 2s2 2p2 ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే పద్ధతి. అంటే మనం చూద్దాం అసలు ఇందులో 2 అంటే ఎందుకు వచ్చినాయి అనేది మనం ప్రిన్సిపల్స్లో క్లియర్ చూస్తాం. బట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే కోడ్ లాంగ్వేజ్ని ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎందుకు 2 రాశారు సార్, ఇక్కడ ఎందుకు 2 రాశారు సార్, ఎందుకు 1s, ఎందుకు 2s 2p అనేది మన ప్రిన్సిపల్స్లో వస్తాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క కోడ్ లాంగ్వేజ్ ఇది. ఇది ఓన్లీ కోడ్ లాంగ్వేజ్. ఎట్లా ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో అంటే ఫస్ట్ మనం 1 రాసాము అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ షెల్, ఫస్ట్ ఆర్బిట్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనమాట. ఇక్కడ ఉండే నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, 2 అంటే సెకండ్ ఆర్బిట్. నెక్స్ట్ ఎస్ అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉండే సబ్ షెల్, ఫస్ట్ షెల్లో ఉండే సబ్ షెల్. ఎస్ అనేది సబ్ షెల్. ఫస్ట్ షెల్లో ఏమేమి సబ్ షెల్స్ ఉంటాయి? ఇంతకుముందు వీడియోలో చూసాం మనం. ఫస్ట్ షెల్లో ఒకటే సబ్ షెల్ ఉంటుంది. సెకండ్ షెల్లో ఏమేమి ఉంటాయి? 2 సబ్ షెల్స్ ఉంటాయి. 2s ఉంటుంది, 2p ఉంటుంది. ఇది 1s ఫస్ట్ షెల్ కాబట్టి 1s. సెకండ్ షెల్లో 2s ఉంటుంది, 2p ఉంటుంది. సెకండ్ షెల్లో d ఉండదు. అందుకని మనం 2s 2p రాస్తాం కానీ 2d రాయకూడదు. ఎందుకు రాయకూడదు 2d అని? సెకండ్ షెల్లో 2 సబ్ షెల్స్ ఉంటాయి. s అనేది p అనేది ఉంటుంది. అందుకని 2d అనేది మీనింగ్లెస్. సరే, అట్లా ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రాస్తాం, 1 రాస్తాం, ఆర్బిట్ నెంబర్ రాస్తాం. తర్వాత సబ్షెల్. ఏ సబ్షెల్? ఎస్ అనే సబ్షెలా, పి అనే సబ్షెలా, డి అనే సబ్షెలా, ఎందులో ఉంది ఎలక్ట్రాన్ అనేది రాస్తాం. ఆ సబ్షెల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ నిండి ఉన్నాయి అనేది ఇక్కడ రాస్తాం. ఇక్కడ 2 అని రాసామంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్లోని ఎస్ అనే సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 3p2 అని ఉందంటే దీని అర్థం ఏంటి? 3p2 థర్డ్ ఆర్బిట్ తెలుసుకోమని. థర్డ్ ఆర్బిట్లో ఎవరెవరు ఉంటారు? థర్డ్ ఆర్బిట్లో ఎస్ ఉంటుంది, థర్డ్ ఆర్బిట్లో పి ఉంటుంది, థర్డ్ ఆర్బిట్లో డి ఉంటాయి. 3 సబ్షెల్స్ ఉంటాయి. వీటికి ఇంకా పర్టికులర్ పేర్లు 3s 3p 3d అనాలి, థర్డ్ ఆర్బిట్కి సంబంధించినవి కాబట్టి. రైట్. 3p2 అంటే అర్థం ఏంటి? థర్డ్ ఆర్బిట్లోని పి అనే సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. పి అనే సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అందులో 2 ఉన్నాయి. అట్లా మనకి ఒక కోడ్ లాంగ్వేజ్ అనమాట. ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే చెప్పడానికి ఒక కోడ్ లాంగ్వేజ్ రాస్తాము. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే అర్థం. రైట్. ఇది రాసే పద్ధతి ఏంటి? 1s తర్వాత 2s ఎందుకు వచ్చింది, 2p ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఒక్కొక్క ప్రిన్సిపల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది పూర్తిగా అర్థం కావాలంటే మనకు పూర్తిగా ప్రిన్సిపల్స్ మీద గ్రిప్ రావాలి. అప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం, ఈజీ అయిపోతుంది. రైట్. సో మనం ఈరోజు ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ని స్టార్ట్ చేసుకుందాం.
మనం ఈరోజు వీడియో చేసుకుంటున్న టైం బాగున్నట్టుంది. దేవుడు మంచి పెద్ద వర్షం కురిపిస్తున్నాడు బయట. మన వీడియోకి దేవుడు కరుణిస్తున్నట్టున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది మనకి? పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. ఒక్కొక్క ప్రిన్సిపల్ నుంచి ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకుంటాం మనం. పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేస్తాం. రైట్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, నో టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సేమ్ atom contains same all the four quantum numbers same. Right. సో నో టూ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సేమ్ యాటమ్ కంటైన్స్ ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ అని చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక యాటంలో ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ అంటే అటామిక్ నెంబర్ 7, అంటే ఇందులో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్లో ఏ 2 ఎలక్ట్రాన్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఎనీ 2 ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ నెంబర్ 1, ఎలక్ట్రాన్ నెంబర్ 2 అందాం. దీని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంతా, దీని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంతా, దీని యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ అంతా, దీనికి యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ అంతా, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంతా, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంతా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంతా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంతా. కనుక మనం ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ మనం ఇక్కడ రాస్తే ఖచ్చితంగా దీని 4 క్వాంటమ్ నెంబర్స్, దీని 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవు అని పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చెప్పాడు. ఎక్స్క్లూజన్ అంటే అదే, ఏదో కనీసం ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనే ఎక్స్క్లూడ్ అవుతుంది. ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనే ఎక్స్క్లూడ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ 2s2 ఉందనుకోండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారం 2s2 అంటే అర్థం ఏంటి? సెకండ్ ఆర్బిట్లోని ఎస్ అనే సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సెకండ్ ఆర్బిట్లోని ఎస్ అనే సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్కే రాద్దాం మనం ఈ 4 క్వాంటమ్ నెంబర్స్. సెకండ్ ఆర్బిట్లో ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ ఎంత? 2. దీనికి ఎన్ వాల్యూ ఎంత? 2నే. ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనుకుందాం. 2 ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిట్లో ఉన్నాయి? సెకండ్ ఆర్బిట్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్ట్రాన్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2నే, ఈ ఎలక్ట్రాన్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 2నే. తర్వాత ఇది ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఎల్ వాల్యూ ఇది 0, ఇది ఎల్ వాల్యూ 0. మీకు కోడ్ గుర్తుంది కదా ఎల్ వాల్యూస్. ఎస్ అంటే 0, పి అంటే 1, డి అంటే 2, ఎఫ్ అంటే 3. ఎల్ వాల్యూస్ 0 అంటే ఎస్ ఆర్బిటాల్, 1 అంటే పి ఆర్బిటాల్, 2 అంటే డి ఆర్బిటాల్, 3 అంటే ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ సబ్షెల్స్, ఇవి సబ్షెల్స్. సో ఎల్ వాల్యూ 0. ఎల్ వాల్యూ 0 అయితే ఎం వాల్యూ 0నే. ఎల్ వాల్యూ 2 అయితే మనం ఎం వాల్యూ ఎట్లా రాస్తాం? -2 నుంచి +2 దాకా రాస్తాం. ఎల్ వాల్యూ 1 అయితే ఎం వాల్యూ -1 నుంచి +1 దాకా రాస్తాం. ఎల్ వాల్యూ 0 అయితే ఎం వాల్యూ 0 నుంచి 0 అంటే 0నే రాస్తాం. చూసారా? ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉంది, ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉంది, ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉంది. సో 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండకూడదు. కంటైన్ నో 2 ఎలక్ట్రాన్స్. ఏ 2 ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా దీని స్పిన్ +12 అయితే దీని స్పిన్ -12 అవ్వాలి. సో ఖచ్చితంగా ఎస్ ఆర్బిట్లో మనం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ పాజిటివ్ స్పిన్తో ఉంటే 2వ ఎలక్ట్రాన్ ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ స్పిన్తో ఉండాలి. ఎందుకు నెగిటివ్ స్పిన్తో ఉండాలి? ఒకటి పాజిటివ్ స్పిన్ ఉంటే ఇంకోటి ఎందుకు నెగిటివ్ స్పిన్లో ఉండాలి? సేమ్ ఆర్బిట్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్కి ఆల్రెడీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఒక సేమ్ ఆర్బిట్లో ఉంటే దాని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉంటాయి ఇద్దరికి. వాళ్ళ ఎల్ వాల్యూ సేమ్ ఉంటాయి, వాళ్ళ ఎం వాల్యూ సేమ్ ఉంటాయి. మరి వేరేది ఏమి ఉండాలి? ఎస్ఏ కదా, ఆపోజిట్ ఉండాల్సింది, డిఫరెంట్గా ఉండాల్సింది ఎస్ఏ కదా. ఇవి ఎట్లాగో సేమ్ ఉన్నాయి. పౌలి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ప్రకారం డిఫరెంట్గా 3 సేమ్ అయినప్పుడు డిఫరెంట్గా ఉండాల్సింది స్పిన్ క్వాంటమ్ నెంబర్. అందుకని ఒకటి ఖచ్చితంగా పాజిటివ్ స్పిన్, అందుకని ఒకటి ఖచ్చితంగా నెగిటివ్ స్పిన్ అవ్వాలి. సో ఇది పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఒక ఆర్బిట్లోకి జనరల్గా ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఏ సింగిల్ ఆర్బిటాల్
can accommodate only 2 electrons. That 2 electrons must be in opposite spin. One is in positive spin and the other one should be negative spin. Why? Same orbital లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ n సేమ్ ఉంటాయి, l సేమ్ ఉన్నది, m సేమ్ ఉన్నది. ఇక డిఫరెంట్గా ఉండాల్సింది ఎస్ఏ కాబట్టి. అలా కాకుండా ఒకటి ఎస్ ఆర్బిటాల్లోది ఒకటి పి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ అనుకోండి, ఒకటి ఎస్ ఆర్బిటాల్లో ఒక పి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ అనుకోండి, ఎల్ వాల్యూ ఎట్లాగో డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్కి కోడ్ 0, పి ఆర్బిటాల్కి కోడ్ 1. ఈ వాల్యూ ఎట్లాగో డిఫరెంట్గా ఉంటుంది. వేరే ఆర్బిటాల్స్ మనం మాట్లాడితే ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఆర్బిటాల్స్ మారితే ఎల్ మారుతుంది. అలా అయినా కూడా 4 క్వాంటమ్ నెంబర్ సేమ్ రావు. ఆర్బిట్సే మారితే అంటే ఇది సెకండ్ ఆర్బిట్, ఇంకొక ఎలక్ట్రాన్ 4th ఆర్బిట్లో తీసుకోండి, ఒక ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్లోది, ఇంకొక ఎలక్ట్రాన్ 4th ఆర్బిట్లో తీసుకోండి, అప్పుడు ఎన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది 2, ఇది 4 ఉంటుంది. మొత్తానికి నువ్వు 2 ఎలక్ట్రాన్లు సెలెక్ట్ చేసుకుంటే, ఒక యాటంలో ఏ 2 ఎలక్ట్రాన్లైనా సెలెక్ట్ చేసుకోండి, 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవు. దిస్ ఈజ్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఏదో ఒక క్వాంటమ్ నెంబర్ ఎక్స్క్లూడ్ అవుతుంది, అందుకనే ఇది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. రైట్, సింపుల్ ప్రిన్సిపల్ అది. సో నెక్స్ట్ we go for the next principle that is AUFBAU'S principle. AUFBAU principle. AUFBAU principle చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అంటే ఈ ప్రిన్సిపల్స్లోనే వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట AUFBAU'S ప్రిన్సిపల్. ఎలక్ట్రాన్స్ the filling of electrons takes place in the increasing order of energy levels లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ n+l వాల్యూ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకుంటూ పోతుంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఒక యాటంలో ఒక 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఒక యాటంలో ఒక 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్ ఆ యాటంలో ఎట్లా ఫిల్ అవుతాయి? మొదటి ఎలక్ట్రాన్ పోయి ఏ ఆర్బిట్లోని మళ్ళీ ఏ సబ్ షెల్లోకి పోతుంది. ఆర్బిట్ అనగానే మళ్ళీ ఆర్బిట్లో సబ్ ఆర్బిట్స్ ఉంటాయి, సబ్ షెల్స్ ఉంటాయి. సో ఏ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ ముందు పోవాలి, అందులో ఏ సబ్షెల్లోకి పోవాలి అనేది మనం తెలుసుకోవటానికి ఇగో ఈ రూల్ ఉపయోగపడుతుంది. n+l రూల్. దిస్ ఈజ్ AUFBAU'S ప్రిన్సిపల్. ఇది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మనం డీటెయిల్గా రాద్దాం. అసలు సబ్షెల్స్ గురించి రాద్దాం. బోర్స్ థియరీ ప్రకారం ఇవి ఆర్బిట్స్. ఫస్ట్ ఆర్బిట్లో ఉండే సబ్షెల్ ఏంటిదండి? ఎస్ సబ్షెల్. ఫస్ట్ ఆర్బిట్లో ఒకటే సబ్షెల్ ఉంటుంది, ఎస్. సెకండ్ ఆర్బిట్లో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది. థర్డ్ ఆర్బిట్లో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది. ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనకి డిఫరెన్స్ తెలియాలంటే మనం ఏం రాయాలి? ఎస్ని 1s అని రాయాలి. ఎస్ని ఏం రాయాలి? 1s అని రాయాలి. అలాగని ఈ ఎస్ని ఏం రాయాలి? ఇది సెకండ్ ఆర్బిట్ కదా, n = 2 కాబట్టి, ఇది n = 1 కాబట్టి, ఇది n = 3 కాబట్టి ఈ 1 2 3లు వాటి ముందు పెట్టాలి. సో ఇప్పుడు ఇది నేను రాసిన ఎస్ 1s. ఇప్పుడు ఈ ఎస్ ఈ పి నేను రాయాలి 2s 2p. నెక్స్ట్ 3s 3p 3d, 3s 3p 3d. ఒకవేళ ఫోర్త్ ఆర్బిట్ కూడా ఉంటే ఎస్ పి డి ఎఫ్ 4 సబ్షెల్స్ ఉంటాయి. వీటిని రాసేటప్పుడు ఏం రాయాలి? 4s 4p 4d 4f. సో ఇవి సబ్షెల్స్ మొత్తం సబ్షెల్స్ అనమాట. ఈ 4 ఆర్బిట్స్లోని మొత్తం సబ్షెల్స్. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఎట్లా నిండుకుంటూ పోతుంటాయి? ఎలక్ట్రాన్ ఫస్ట్ మొట్టమొదటి ఎలక్ట్రాన్ ఇప్పుడు ఏ సబ్షెల్లో పోతుంది? డైరెక్ట్గా లోపల ఉన్న ఈఎస్లో పోతుందా, లేకపోతే లాస్ట్ నుంచి ఫిల్ అవుతూ వస్తుంటుందా? ఇవన్నీ నిండాక ఇవన్నీ నిండిన తర్వాత ఇది నిండుతుందా? ఎక్కడ నిండుతుంది? ఫస్ట్ దగ్గరలో ఉన్న సబ్షెల్ ఫిల్అప్ చేసుకుని, మనం బస్ ఎక్కగానే మన లాస్ట్ సీట్లో కూర్చోం కదా, బస్ ఎక్కగానే ఫస్ట్ మనం చూస్ చేసుకునేది ఫస్ట్ ఫ్రంట్ సీట్స్.
ఫ్రంట్ సీట్ నెక్స్ట్ సీట్ అట్లా చూస్ చేసుకుని పోతాం. లాస్ట్ నుంచి ఫిల్ చేసుకుంటాం కదా. అదే క్లాస్ రూమ్లో అయితే ముందు లాస్ట్ బెంచ్లో కూర్చొని తర్వాత ఫస్ట్ బెంచ్కి ఫిల్ చేసుకుంటాం. అది AUFBAU'S ప్రిన్సిపల్ కాదు. AUFBAU'S ప్రిన్సిపల్ ప్రకారం లోయర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ, లోయర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ. ఇది లోయర్ ఎనర్జీ అని ఎట్లా డిసైడ్ అయ్యామంటే ఇది n+L వాల్యూస్ ప్రకారం డిసైడ్ అయ్యాం. n+L వాల్యూ చెప్పండి. దీనికి n+L వాల్యూ. n వాల్యూ అంటే తెలుసు కదా, ఈ 1 2 3 ఇవి n వాల్యూస్. ఇది 1, ఇది n, ఇగో ఇది n, ఇది n అంటే ఇవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్. ఆర్బిట్ నెంబర్, ఫస్ట్ ఆర్బిట్ అంటే n1, సెకండ్ ఆర్బిట్ అంటే n2 ఇవి. అండ్ ఎస్ కోడింగ్ తెలుసు కదా. ఎస్ ఇంతకుముందు రాసిన ఎస్ అంటే 0, p అంటే 1, d అంటే 2, f అంటే 3. రైట్. ఇప్పుడు చెప్పండి 1s యొక్క n+L వాల్యూ చెప్పండి. 1 + 0, 1 n+L, 1 + s అంటే 0, సో దీని వాల్యూ 1. 2 + 0 2, 2 + p అంటే 1 కదా, 2 + 1 3. n+L వాల్యూస్ రాస్తున్నాం ఒక్కొక్క సబ్షెల్కి. 3 + s 3 అంటే 3 + 0 3. 3 + p 4, 3 + 1 4. 3 + d means 2, 3 + 2 5. 4s 4 + 0 4, 4 + 1 5, 4 + 2 6, 4 + 3 7. ఇప్పుడు చెప్పండి ఈ నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. సో 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 3 ఈక్వలే, ఆల్మోస్ట్ ఈక్వలే. ఓకే. 3 కన్నా 4 పెద్దది, 4 కన్నా 5 పెద్దది. 5 తర్వాత మళ్ళీ 4 డిక్రీజ్ అయిపోయింది. ఎనర్జీ 3D నుంచి 4sకి డిక్రీజ్. అట్లా అవ్వకూడదు. అంటే ఎలక్ట్రాన్ చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ అందరికంటే లీస్ట్ ఎనర్జీ ఎవరిలో ఉంది, 1s ఉంది. అంటే ఫస్ట్ ఎలక్ట్రాను s ఆర్బిట్, s అనే సబ్షెల్ని చూజ్ చేసుకుంటుంది. s అనే సబ్షెల్ కంప్లీట్గా నిండిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు నిండుతారు, 2s అనే సబ్షెల్ నిండుతుంది. 1s కంప్లీట్గా నిండాక 2s నిండుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 2s కంప్లీట్గా నిండాక 2p నిండుతుంది. 2p కంప్లీట్గా నిండాక 3s నిండుతుంది. ఇది నిండాక నెక్స్ట్ ఇది నిండుతుంది. ఇది నిండుతుంది. ఇది నిండాక ఇది నిండాక ఇది నిండాక మళ్ళీ థర్డ్ ఆర్బిట్లో పోయి s నిండుతుంది. 3s నిండాక 3p నిండుతుంది. 3p నిండాక 3d నిండదు, 4s నిండుతుంది. ఇది నిండుతుంది ఫస్ట్. చూసారు ఇక్కడ గమ్మత్. 3s నిండాక 3p నిండాక 3d కాదు, ఎలక్ట్రాన్ ముందు 4sలోకి పోతుంది. 4s నిండిన తర్వాత అప్పుడు 3d నిండుతుంది. మళ్ళీ తర్వాత 4p నిండుతుంది. ఓకేనా. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ పోతుంటాయి. అంతేగాని ఈ ఎస్ తర్వాత ఇది నిండాలి, తర్వాత ఇది నిండాక నెక్స్ట్ పోవాలి, అట్లా కాదు. ఎనర్జీ n+L వాల్యూస్ చూసుకోండి. 5 కన్నా 4 చిన్నది కాబట్టి ముందు 4s నిండుతుంది, తర్వాత 3d నిండుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై అన్ ఎలక్ట్రాన్ చూజెస్ టు ఫిల్ 4s ఆర్బిటాల్, 4s సబ్షెల్ బిఫోర్ ఫిల్లింగ్ ఇన్ 3d. 3dలో కన్నా ముందు 4sలోకి ఎందుకు చూజ్ చేసుకుంటుంది? 3dయే కదా ముందున్న ఆర్బిట్, 4th ఆర్బిట్ కన్నా 3rd ఆర్బిట్ ముందుంది కదా. మరి ఇది అంటే ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు, సెకండ్ సీట్లో కూర్చున్నాడు, 3rd సీట్లో కొద్దిగా కూర్చొని 3rd సీట్ నిండా ముందానే 4th సీట్లో పోయారు. మళ్ళీ వచ్చి అది 4th నిండాక మళ్ళీ 3rd వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకు జరుగుతుంది ఎక్కడ అంటే, ఇక్కడ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఎవరు తక్కువ ఎనర్జీ, ఇది తక్కువ ఎనర్జీ. అందుకని ఇది నిండాక ఇందులో పోయి నెక్స్ట్ ఇందులోకి వస్తుంది. సో ఇది దేనికి సంబంధించిందండి? ఇది n+L వాల్యూస్కి సంబంధించింది. n+L వాల్యూకి సంబంధించింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ 3 సేమ్ ఉంది కదా, 2p 3s రెండు ఎనర్జీ n+L వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా, మరి s తర్వాత p నిండకుండా దీనికి ఎందుకు పోదు? 2s నిండిన తర్వాత 2pని ఎందుకు చూస్ చేసుకోవాలి? 2s నిండిన తర్వాత 3s పోయి 3s తర్వాత 2p రావచ్చు. రెండు సేమ్ ఎనర్జీ ఉన్నాయి కదా, మరి 3ని ఎందుకు చూస్ చేసుకుందంటే n+L వాల్యూ, రెండు రూల్స్ ఉన్నాయండి ఇక్కడ, రెండు రూల్స్ క్లియర్ చెప్తాయి. n+L వాల్యూ కనుక సేమ్ ఉంటే, ఇఫ్ n+L వాల్యూస్ ఆర్ సేమ్, దెన్ n వాల్యూ ఆర్బిట్లో ఏది చిన్నదో, విచ్ ఆర్బిట్ నెంబర్ ఈజ్ స్మాల్ నెంబర్, ఎలక్ట్రాన్ చూసెస్ టు ఫిల్ అప్ దట్ ఆర్బిట్ ఫస్ట్. ఏది చిన్న నెంబరో అది చూస్ చేసుకుంటే, ఇది ఆర్డర్. సో మనకి రెండు రూల్స్ ఉన్నాయి.
ఏంటా రెండు రూల్స్ అంటే ఫస్ట్ n+l ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతాయి, సెకండ్ if n+l is same, electron select the orbit that contain n value small n వాల్యూని చూస్ చేసుకుంటుంది. అందుకనే రెండు సేమ్ ఎనర్జీ ఉన్నప్పుడు 2pలోకే వస్తుంది, తర్వాత 2sలో పోతుంది. 2 చిన్నది 3 పెద్దది కాబట్టి ఇది రూల్స్ అండి. సో దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక ఆర్బిట్ కెన్ అకామిడేట్ ఏ సింగిల్ ఆర్బిట్ లేదా సింగిల్ షెల్ కెన్ అకామిడేట్ ఒక షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్కి తను ప్లేస్ ఇవ్వగలదు, అకామిడేట్ చేసుకోగలదు అంటే దానికి ఫార్ములా 2n². దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బోర్స్ ఫస్ట్ ఆర్బిట్ మీన్స్ n వాల్యూ 1. ఇఫ్ n వాల్యూ 1 దెన్ దిస్ బికమ్స్ 2 × 1² అంటే 1 2s are 2. సో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎందులో నిండి ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న సబ్షెల్, ఎస్ అనే సబ్షెల్లో ఆ 2 ఎలక్ట్రాన్స్ నిండుతాయి. సబ్షెల్లో 2 ఎందుకు నిండిన దానికి మనకు ఫార్ములా ఉంది, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ బోర్స్ సెకండ్ ఆర్బిట్. టేక్ ద బోర్స్ సెకండ్ ఆర్బిట్. n is equal to 2. Now substitute 2 here. 2² 4. This is 4 into 2 8. సో సెకండ్ ఆర్బిట్ కెన్ అకామిడేట్ టోటల్ 8 ఎలక్ట్రాన్స్. సెకండ్ ఆర్బిట్లో మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి? ఎస్లో 2 పీలో 6. ఎస్లో 2 పీలో అండ్ మ్యాక్సిమం అన్నమాట. సెకండ్ ఆర్బిట్ మ్యాక్సిమం ఎంతమందికి ప్లేస్ ఉంది? సెకండ్ ఆర్బిట్ అంటే రెండో రూమ్ అనుకోండి. రెండో రూమ్ చాలా కొంచెం పెద్దది. ఫస్ట్ రూమ్లో మరి ఇద్దరికే ప్లేస్ ఉంది. సెకండ్ రూమ్ కొంచెం పెద్దది కాబట్టి 8 మంది అందులో ఉండొచ్చు. 8 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం అందులో ఉండొచ్చు. ఆ 8 ఎలక్ట్రాన్స్ కూడా ఎలా ఉంటారంటే ఎస్ అనే బెడ్ మీద 2 పడుకోవచ్చు, పి అనే బెడ్ మీద మ్యాక్సిమం 6 పడుకోవచ్చు. చాలా పెద్ద మంచం. సో మ్యాక్సిమం అనమాట. ఎందుకు ఎస్లోనే 2 పీలోనే 6 అనడానికి మనకు ఒక రూల్ ఉంది, ఇప్పుడు నేను చెప్తాను. అలానే థర్డ్ ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయితే కీప్ హియర్ 3 3² 9 9 2s are 18. సో థర్డ్ ఆర్బిట్లో మొత్తం 18 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేసుకోగలుగుతాయి. ఓకేనా? ఇది ఒక ప్రిన్సిపల్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఒక ఆర్బిట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేసుకోగలుగుతుంది అంటే ఒక ఆర్బిట్ ఇన్ని ఎలక్ట్రాన్స్. ఒక సబ్షెల్ అంటే ఆర్బిట్లోని ఒక సబ్షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేసుకోగలదు? మరి ఆర్బిట్ మొత్తం 8ని తీసుకోగలదు. 8 ఆర్బిట్లోకి వచ్చాక 2 సబ్షెల్స్ ఉన్నారు, ఎస్ ఉన్నారు, పి ఉన్నారు. మరి 8 మంది ఎస్ పిలలో ఎలా సర్దుకుంటారు? ఎస్లో ఎంతమంది పోవాలి, పిలోకి ఎంతమంది పోవాలి అనే దానికి ఫార్ములా సబ్షెల్ number of electrons can accommodate in a subshell, right, equal to 2 × 2l + 1. Come on, 2 × 2l + 1. L means subshell number. Suppose if you choose S subshell, substitute here S అంటే 0. ఇక్కడ రాశాను కదా, S అంటే 0. 0 2s are 2. 0 2s are 0. 0 + 1 1. 1 2s are 2. డైరెక్ట్ చేసే క్యాలిక్యులేషన్. సో ఎస్ యొక్క ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఎస్ అనే సబ్షెల్ 2 ఎలక్ట్రాన్స్ని మాత్రమే అకామిడేట్ చేసుకోవాలి, అందుకంటే ఎక్కువ దాంట్లో పట్టవు. సపోజ్ యూ చూస్ పి సబ్షెల్. పి అనే సబ్షెల్కి ఎన్ని ఎలక్ట్రాన్స్కి ప్లేస్ ఉంది? పి నెంబర్ హౌ మచ్? 1 1 1 2s are 2. 2 + 1 3. 3 2s are 6. Thus P subshell can accommodate only 6 electrons నింపుకోగలుగుతుంది. అర్థమైంది కదా? ఒక సబ్షెల్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఆర్బిట్, టోటల్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసుకోవాలంటే ఫార్ములా 2n². ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్పింది అంటే ఎలక్ట్రాన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ అంటే లోయెస్ట్ ఎనర్జీ ఉన్న ఆర్బిట్ని ముందు ఫిల్ చేసుకొని
నెక్స్ట్ ఎనర్జీ అట్లా ఎనర్జీ పెరుగుతూ ఎలక్ట్రాన్స్ చూస్ చేసుకుంటూ పోతాయి. ఆర్బిట్స్ యొక్క ఎనర్జీ పెరుగుతూ పోవటం, అలా ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఎనర్జీ ఉన్న ఆర్బిట్లోకి పోతాయి. సో లోయెస్ట్ ఆర్బిట్ టు హైయెస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ ఫిలప్ పోతూ ఉంటుంది. ఓకేనా. ఆఫ్బౌ అనే ఒక గ్రేట్ సైంటిస్ట్ ఈ ప్రిన్సిపల్ని కనిపెట్టలేదు. ఆఫ్బౌ అనేది సైంటిస్ట్ పేరు కాదు. ఆఫ్బౌ అనే ప్రిన్సిపల్ కనిపెట్టాడు కాబట్టి ఆఫ్బౌ ప్రిన్సిపల్ కాదు. ఆఫ్బౌ ఈజ్ ఎ జర్మన్ వర్డ్ దట్ మీన్స్ బిల్టప్ లేదా బిల్డప్ ఎలక్ట్రాన్స్ బిల్డప్ ఇస్తున్నాయండి కాదు. ఇక్కడ బిల్డప్ అంటే కన్స్ట్రక్షన్, నిర్మించటం. ఎలక్ట్రాన్స్ ఎలా నిర్మాణం జరుగుతుంది, ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏ ఆర్బిట్లు నిండుతున్నాయి, అట్లా ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనేది. ఓకేనా. సో ఎస్ సబ్షెల్లో 2, పి సబ్షెల్లో 6. ఎస్ సబ్షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఉండాలి, ఇలా ఆపోజిట్ స్పిన్తో ఉండాలి. ఈ మాట చెప్పింది ఎవరు? పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఒకే సబ్షెల్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ కంపల్సరీగా ఆపోజిట్ స్పిన్తో ఉండాలి. ఎందుకంటే ఈ ఎస్ యొక్క మిగిలిన 3 క్వాంటమ్ నెంబర్స్ ఏముంటాయి కాబట్టి స్పిన్ క్వాంటమ్ నెంబర్ అన్నా కనీసం డిఫరెంట్గా ఉండాలి. అట్లా మరి పీలో 6 ఎలా ఉంటాయంటే, పీలో మళ్ళీ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. పీలో మనం నేను మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చూసాం. పీ అనే సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3 ఆర్బిటాల్స్ ఈక్వల్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి 3 ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, ఒక ఆర్బిటాల్కి 2 ఎలక్ట్రాన్స్ నింపుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సో ఇందులో 2, మొత్తం 6 అట్లా నిండుతాయి. ఓకేనా. ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ అయిపోయింది కదా. ఆఫ్బౌ అనే సైంటిస్ట్ పరిచయం అయ్యాడు కదా, కొత్త సైంటిస్ట్. నెక్స్ట్ హండ్స్ రూల్. हंस रूल हमें क्या बोला? హండ్స్ రూల్ ఏం చెప్పిందంటే, డీజెనరేట్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాతనే పేరింగ్ జరిగింది. అంటే దీన్ని రూల్ రాసే చెప్తే గాల్లో చెప్పడం సార్, ఒక రూల్ బోర్డు మీద డెఫినేషన్ రాద్దామా? pairing of electrons takes place only after the filling up of all degenerated orbitals with 1 electron each. ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఈ డెఫినేషన్స్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప డెఫినేషన్స్ అది దాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. అంటే ఇవి సింపుల్ ప్రిన్సిపల్స్, దీని గురించి చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తాను. ఇది సింపుల్ ప్రిన్సిపల్, ఇది మాకు అర్థమైతే సార్ మీరు చాలా సింపుల్ రూల్స్ ఇవన్నీ. హండ్స్ రూల్ మీరు బాగా చదువుంటారు అసలు. నా వీడియో మీకు అంత పెద్ద కొత్తదనంతో సార్ ఇవాళ దీనివల్ల మాకు బాగా అర్థమైందనే ఫీలింగ్ దాదాపు నా వీడియో వల్ల మీకు రాదు. ఎందుకంటే హండ్స్ రూల్ దాదాపు అన్ని చోట్ల ఎక్సలెంట్గా చెప్తారు, ఇంకా బెస్ట్ మెథడ్లో చెప్తారు. కాబట్టి మనం ఈ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ అన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఇది కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నాను నేను. రైట్. పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆల్ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్. డీజెనరేటెడ్ మీన్స్ సేమ్ ఎనర్జీ. ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. సపోజ్ పీ సబ్షెల్ మనం తీసుకున్నాం అంటే, పీ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. వీ కాల్ దట్ పిఎక్స్, పివై, పిజెడ్. 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. వీటిని మనం డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఎస్లో అయితే ఒకటే ఉంటుంది, ఎస్లో ఒకటే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. డీలో అయితే 5 ఉంటాయి. 1 2 3 4 5. ఏం చెప్తుందంటే, పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జంట. అంటే పెయిర్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఒక్కొక్క ఆర్బిటాల్ ఒక్కొక్క ఎలక్ట్రాన్తో నిండిన తర్వాతనే, ఒక్కొక్క డీజెనరేట్ ఆర్బిటాల్ ముందు ఒక్కొక్క ఎలక్ట్రాన్తో నిండాకనే జంట చేరుతుంది. ఇట్లా చెప్పింది ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇంకా సూపర్గా ఉంటుంది. ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ నింపుతాం. ఫస్ట్ ఆక్సిజన్లో ఉన్న 8 ఎలక్ట్రాన్స్ ఇప్పుడు నింపండి. మనకి హండ్స్ రూల్తో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్లియర్ అయిపోతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోతుంది. హండ్స్ రూల్తో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేద్దాం. ఇక 8 ఎలక్ట్రాన్స్ ఎట్లా నిండాలి? ఏది మన ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ ప్రకారం మొదట ఎలక్ట్రాన్స్ ఎందులో పోవాలి? 1s, అంతే కదా. ఆర్డర్ రాద్దామా? 1s తర్వాత 2s, 2s తర్వాత 2p, 2p తర్వాత 3s. ఇది కదా ఆర్డర్. ఇక్కడ వరకైతే చూద్దాం. ముందు
ఫస్ట్ 1s ఎన్ని ఎలక్ట్రాన్స్ పోతాయి? ఒక ఎలక్ట్రాన్ పోతుంది, రెండో ఎలక్ట్రాన్ కూడా అక్కడ నిండిపోతుంది. ముందు ఇది రెండు నిండుతాయి. 1s కంప్లీట్గా నిండిన తర్వాతనే 2sలో పోవాలి. ఎస్ సగం నిండి ఇంకో ఎస్లోకి పోదు ఎలక్ట్రాన్. ఒక ఆర్బిటాల్ కంప్లీట్గా నిండిన తర్వాతనే వేరే ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్లో పోతుంది. ఈ ఎనర్జీ వేరు, దీని ఎనర్జీ వేరు. కాబట్టి ఇది కంప్లీట్గా నిండాక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇందులో 2 ఎలక్ట్రాన్స్ నిండినాయి. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? 1s నిండాక 2sలోకి వస్తుంది. 1s నెక్స్ట్ 2s 2p నెక్స్ట్ 1s నిండిన తర్వాత 2sకి వస్తుంది. 2sలో కూడా 2 ఎలక్ట్రాన్స్ నిండుతాయి. అప్పటికి ఎన్ని అయినాయి? మొత్తం 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఎందులో ఉండాలి? 2p 2s తర్వాత 2p అంటే మళ్ళీ ఇట్లుంది కదా. ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ మనం 1 2 3 4 ఇట్లా నింపటం తప్పు, రాంగ్ అనమాట. అంటే ఒక ఆర్బిటాల్ కంప్లీట్గా నిండాకనే 2 ఆర్బిటాల్కి పోవాలి అన్నమాట ఎప్పుడు మనం చెప్పేది. ఆర్బిటాల్స్ డిఫరెంట్ ఎనర్జీ ఉంటాయి. 1s కంప్లీట్గా నిండాకనే 2sకి పోవాలి. ఎందుకంటే దీని ఎనర్జీ వేరు, దీని ఎనర్జీ వేరు. ఇది కంప్లీట్గా నిండాకనే దీనికి పోవాలి. కానీ ఇక్కడ 3 ఏం ఆర్బిటాల్స్? డీజనరేట్ ఆర్బిటాల్స్. px py pz డీజనరేట్ ఆర్బిటాల్స్. సో అప్పుడు కంపల్సరీగా మనము ఎట్లా నింపాలంటే ముందు ఒక్కొక్క ఆర్బిటాల్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ విత్ సేమ్ ప్యారలల్ స్పిన్తో అన్ని కిందకి స్పిన్ లేదా అన్ని పైకి స్పిన్, పాజిటివ్ స్పిన్ నెగిటివ్ స్పిన్, ప్యారలల్ స్పిన్తో ఒక్కొక్క ఆర్బిటాల్ని ఒక్కొక్క ఎలక్ట్రాన్తో నింపాక ఎన్నైనా అప్పటికి ఇప్పుడు మిగిలిన ఇంకేమన్నా లెక్క చూసుకోండి. 2 + 2 4, 4 + 3 7. కానీ మనకి 8 కదా. ఇంకొక ఎలక్ట్రాన్ ఇప్పుడు ఇక్కడ వచ్చి పేర్ అవుతుంది. అంతేగాని ఇక్కడ 2 నిండాక అక్కడ పీసెట్కి పోదు. డీజనరేట్ ఆర్బిటాల్స్ ముందు ఒక్కొక్కటి నిండాక. 3 పిల్లలు ఉంటే అమ్మ ఏం చేస్తుంది? ముందు ఒక్కొక్కడికి ఒక్కొక్క పండు ఇస్తుంది. అంటే ఉన్న పండ్లన్నీ ముందు మొదటోడికి ఇచ్చి, ఇంకేమైనా మిగిలితే అన్నీ రెండోవాడికి ఇచ్చి, ఇంకేమైనా మిగిలితే మూడోవాడికి ఇయ్యదు. ముందు అందరికీ సమానంగా పంచుతుంది. అట్లా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆర్టీసీ బస్ ఎక్కుతాం. ఆర్టీసీ బస్సులో సీట్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఎక్కిన వాడు ఏం చేస్తాడు? మొదటి సీట్లో ఏమంటే విండో సీట్లో కూర్చుంటాడు. విండో సీట్ చూస్ చేసుకుంటారు. విండో సీట్లో కూర్చోవడం అంటే బాగా ఇష్టం కాదు. రెండో ప్యాసింజర్ ఎక్కాక ఏం చేస్తాడు? ఆ విండో సీట్ అతను పక్కన కూర్చోడు, వెనక సీట్లో ఉన్న విండో సీట్లో కూర్చుంటాడు. అట్లా అన్ని సీట్లలో విండో సీట్లు ఫిల్ అయ్యాక నెక్స్ట్ వచ్చే ప్యాసింజర్కి విండో సీట్ దొరకలేదు. ఇక మళ్ళీ మొదటి ప్యాసింజర్ పక్కన కూర్చుంటాడు. ఇక మొదటి విండో సీట్ ప్యాసింజర్ పక్కన కూర్చుంటాడు. తర్వాత ఇంకొక ఆయన రెండో ప్యాసింజర్ పక్కన కూర్చుంటాడు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే అన్ని విండో సీట్లు ఫిల్ అయ్యాకనే వాళ్ళకి పక్కన వాళ్ళు వచ్చి చేరతారు. విండో సీట్ అక్కడ ఖాళీగా ఉండగానే వచ్చి కొత్త ప్యాసింజర్ ఈ విండో సీట్ పక్కన జనరల్గా చెప్తున్నాను సార్, మా బస్సులో కూర్చున్నాడు సార్ అనకండి, జనరల్గా చెప్తున్నాను. అట్లా సేమ్ ఆర్బిటాల్స్, ఏం ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండాకనే పెయిరింగ్ జరగాలి అని చెప్తున్నది హండ్స్ రూల్. హండ్స్ రూల్ ప్రకారం ఎలక్ట్రాన్ యొక్క ఫిల్లింగ్ ఇలా జరగాలి. సో దీంతో మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ 3 ప్రిన్సిపల్స్ మనకి క్లియర్గా అర్థమైపోయినాయి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఇక మనకి ఈ 3 రూల్స్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చినట్టు. ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్షెల్స్ అనే సెలెక్షన్ అనేది ఎప్పుడు కూడా లోయెస్ట్ ఎనర్జీ టు హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఆఫ్బౌస్ ప్రిన్సిపల్కి మీరు ఇలా ఒక మాయిలర్ డయాగ్రామ్ అని మనకు ఓల్డ్ బుక్స్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది ఆ డయాగ్రాము. ఇలా రాసుకొని కూడా ఇలా ఫిలప్ చేసుకోవచ్చు. మనం ఎనర్జీ ఊరికే n+l వాల్యూ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1s 2s 2p ఇలా రాసుకోండి. 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p. ఇవి మనకు 5 తర్వాత అవసరం లేదండి, 6s వరకు రాండి. ఎందుకు రాయలేదు అంటే ఇవి నిండే అంత పెద్ద ఆటమ్స్ ఇప్పటివరకు మనం యూజ్ చేయట్లేదు కాబట్టి. సో ఫస్ట్ ఎలక్ట్రాను 1sలోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉంటే 2sలోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే ఇట్లా, నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే 2pలోకి వచ్చి నెక్స్ట్ 3sలోకి వస్తాయి. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది? 3pలోకి వచ్చి 4sలోకి జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది? 3dలోకి వచ్చి 4pలోకి వచ్చి 5sలోకి జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది? 4dలోంచి 5pలోంచి 6xలో, ఇట్లా ఈ ఆర్డర్లో ఫిల్లింగ్ జరుగుతుంది అని మనకు ఒక డయాగ్రామ్ ఉంది. ఓల్డ్ బుక్స్లో దీన్ని మనం మాయిలర్ డయాగ్రామ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పేరు కూడా లేనట్టుంది. ఈ డయాగ్రామ్ కూడా నాకు నాట్ షూర్ ఉందో లేదో తెలియదు.
అంటే ఈ n+l వాల్యూస్ కాకుండా ఈ వాల్యూస్ బేస్డ్గా కూడా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం 24 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దామా? క్రోమియం 24 అయినా కరెక్ట్ అయినా? కాపర్ నుండి క్రోమియం 24 అనుకుంటున్నా, కరెక్టే అనుకుంటున్నా. సో ఒకవేళ 24ది క్రోమియం కాకపోతే 24 ఆ ఎలిమెంట్ పేరు రాయండి మీరు. రైట్, మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే 24 ఎలక్ట్రాన్స్కి రాద్దాం, దాని పేరు పక్కన పెడితే. ఆల్మోస్ట్ క్రోమియం 24 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 24 ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఫిల్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో నిండుతుంది? ఇక్కడ చూసుకుంటే చెప్తాం 1s. సో 1sలోకి వస్తాయి ఎలక్ట్రాన్స్. ఎన్ని నిండుతాయి? ఎస్లో ఎన్ని నిండుతాయి? మ్యాక్సిమం 2. ఒక ఎస్ ఆర్బిటాల్లో మొత్తం మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ నిండుతాయి. 1s నిండిన తర్వాత ఎలక్ట్రాన్ నెక్స్ట్ ఎందులోకి వస్తుంది? 2s. 2sలో మళ్ళీ ఎన్ని నిండుతాయి? మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్. 2s నిండిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుంది? 2p3s. సో 2pలో 2, 3sలో 2. 2pలో 2, 3sలో 2. 3s నిండిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది? 3s నిండిన తర్వాత ఎక్కడికి వస్తుంది? 3p తర్వాత 4s. చెప్పాను కదా, 3p తర్వాత 3d ఉండదు ఎనర్జీ. n+l వాల్యూ 3p తర్వాత 4s నెక్స్ట్. 4s తర్వాత 3d పెద్దది. సో 4s తర్వాత 3d. ఇక్కడ వరకు రాద్దామా? 2 + 2 4. 6 కదా ఇది, ఏం ఆలోచిస్తున్నావు? 10, 8, 18, 20 అయినా 24. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 4s నిండాక 3d నిండటం వెరీ ఇంపార్టెంట్. 4s నిండాక 3d నిండాలి. 4s నిండాక 3d నిండాలి. లేకపోతే జనరల్గా అందరూ చేసే తప్పు ఏంటంటే 3p తర్వాత ఆర్డర్లో 3p తర్వాత 3d తర్వాత 4s అంటారు. కాదు, 3p తర్వాత 4s తర్వాత 3d. సో ఒక క్రోమియంకి మాత్రం ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. యాక్చువల్గా ఇలానే ఫిల్ అవ్వాలి. కాకపోతే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్లో ఒకటి జంప్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అది ఈ రూల్ బేస్డ్ కాదు, ఇది హండ్స్ రూల్ బేస్డ్ కాదు, ఇది లేదా ఆఫ్బౌస్ ప్రిన్సిపల్ కాదు. ఇదేంటంటే స్టెబిలిటీ. హాఫ్ ఫీల్డ్ డి ఆర్బిటల్లో మొత్తం 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాక్చువల్గా 10 ఎలక్ట్రాన్స్ నిండొచ్చు. దాని కెపాసిటీ 10 ఎలక్ట్రాన్స్. 10కి 10 నిండితే దాని కడుపు నిండుతుంది. స్టేబుల్. కనీసం 10లో సగం నిండినా, కనీసం కాదు ఎగ్జాక్ట్గా సగం నిండినా, అంటే 10లో సగం అంటే 5 నిండినా స్టేబుల్. 5 లేదా 10 డి అనే కాదు, పి అయినా కూడా 6 లేదా 3 మొత్తం నిండినా సగం నిండినా కూడా ఆ ఆటమ్ స్టేబుల్ అనమాట. స్టేబుల్, కొంత స్టెబిలిటీ వస్తుంది ఆటమ్కి. కంప్లీట్ స్టేబుల్ కాదు, కొంత స్టెబిలిటీ వస్తుంది. అందుకనే 4 ఉన్నాయి కదా, 4 అంటే దగ్గరకు వచ్చింది కదా. హాఫ్ ఫీల్డ్ అవుతుంది. హాఫ్ ఫీల్డ్ అయిపోతుంది. 10లో 5 నిండుతున్నట్టే కదా, సగం నిండొచ్చు కదా. అందుకనే ఎస్ని అడిగితే సరే ఒక ఎలక్ట్రాన్ తీసి దానికి ఇచ్చేది. క్రోమియంకి ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్, క్రోమియం కాపర్ కూడా ఉంటుంది. సరే, ఏదైనా విషయం అయితే ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ సబ్షెల్స్ ఈ ఆర్డర్లో ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే పద్ధతి. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్. ఓకేనా? మళ్ళీ ఒక మంచి చాప్టర్తో వీలైనంత అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తూ మీ ఎంపీసీ ఫ్రెండ్ మళ్ళీ మీకు వేరే వీడియోతో మీ ముందుకు వస్తారు. అంతవరకు సెలవు. జై హింద్.